బైబిల్ గ్రంథంలో కొరింథీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దామండి. మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను అనుంది. చూడండి, కొరింథీ పత్రికలో అపోస్తులైన పౌలు గారు కొరింథీలతో మాట్లాడుతున్న మాట ఇది. ఏమిటి అంటే, పౌలు గారు రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ లెటర్ ద్వారా ఇప్పుడు మనం ఏ పత్రిక చదువుతున్నాం? 2వ పత్రిక చదువుతున్నాం. మొదటి పత్రిక కూడా ఉంది కదా. మరి ఆ పత్రికను రాసి పంపించినప్పుడు ఈ కొరింథీ వాళ్ళు ఆ పత్రికలో ఉన్న విషయాలను బట్టి ఏం పడ్డారు? దుఃఖపడ్డారు. ఆ దుఃఖపడినటువంటి విషయాన్ని మరలా 2వ పత్రికలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మొదటి పత్రికలో దుఃఖపడ్డారు అని అంటే వారిని దుఃఖపెట్టే విధంగానే ఆయన పత్రికను రాసినట్టుగా మనకు అర్థమవుతుంది, అంతే కదా. అంటే వాళ్ళు బాధపడతారని తెలిసినా దుఃఖపడతారని తెలిసినా చెప్పాల్సిన విషయాన్ని మాత్రం ఆయన చెప్పకుండా లేడు. ఎందుకు అలా చేశాడు అని అంటే అంటున్నాడు 9వ వచనంలో ఏమని? మీరు దుఃఖపడితేరని నాకు సంతోషం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితేరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఎందుకు ఆ దుఃఖము కారణమైంది అని అంటే, మీరు మారు మనస్సు పొందటానికి కారణంగా ఆ దుఃఖము పని వచ్చింది అని అంటున్నాడు. చూడండి, అంటే దుఃఖపడితే ఏమొస్తుంది? మారు మనస్సు వస్తుందా? ఇప్పుడు ప్రపంచంలో చాలా వాటి గురించి మనం దుఃఖపడతాం. డబ్బు లేదని దుఃఖపడే వాళ్ళు కొంతమంది, ఆరోగ్యం లేదని దుఃఖపడే వాళ్ళు కొంతమంది, ఎవరు నాకు లేరు అనే దుఃఖపడే వాళ్ళు కొంతమంది. కానీ దేవుడు ఆశిస్తున్నటువంటి దుఃఖం ఏమిటి అని అంటే 10వ వచనం, ఇది కూడా కంటిన్యూ చేసి చదువుదాం. ఏలయనగా 9వ వచనం కంటిన్యూ చేసి 10కి వెళ్దాం. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. అంటే దుఃఖములలో ఒక రకమైనటువంటి దుఃఖం ఉంది, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏ దుఃఖం అది? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుంది అని అంటే చూడండి 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. అంటే మారు మనస్సును కలుగజేసేది ఏంటట? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇప్పుడు చెప్పాను కదా, చాలా రకరకాల దుఃఖాలు ఉన్నాయని. ఇన్ని రకాల దుఃఖాలలో మనం కలిగి ఉండవలసినటువంటి దుఃఖం ఏంటయ్యా అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే దేవుడు తన చిత్త ప్రకారంగా మనం దుఃఖిస్తున్నప్పుడు దేవునికి కూడా ఇది నా చిత్తము అనిపించే విధమైనటువంటి దుఃఖమే మనకేం కలుగజేస్తుంది? మారు మనస్సును కలుగజేస్తుంది. అందుకే ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అని అన్నాడు. చూడండి, మళ్ళా దుఃఖమును పుట్టించదు. దుఃఖము మారు మనస్సును కలుగు చేస్తే ఆ దుఃఖము ఆ మారు మనసు ఏం కలుగు చేయదట? దుఃఖమును పుట్టించదు. మీకు ఈ క్రమం అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. అంటే మొదట దుఃఖం ఉంది, తర్వాత మారు మనస్సు ఉంది, తర్వాత ఆ దుఃఖమును కలుగ చేయనటువంటి మారు మనస్సుగా ఆ దుఃఖము మారుతుంది. మొదటి దుఃఖం అన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. అయితే ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును అని ఉంది. చూడండి, లోక సంబంధమైన దుఃఖమేమో మరణాన్ని కలుగు చేస్తుంది, కానీ మనము కలిగి ఉండవలసినటువంటి దుఃఖం ఏమి దుఃఖమట? దైవ చిత్తానుసారమైన దుఃఖం. 2 దుఃఖాలు మీకు చెప్పాను. అంటే చాలా పెద్ద టాపిక్గా నేను తీసుకోవాలనుకున్నాను, అందుకే ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను. కానీ సమయాన్ని బట్టి మనం త్వరగానే కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. 11, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెను చూడుడి. ఆ కార్యములను గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకొంటిరి. మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకొంటిరి. మేము పరిశుద్ధులుగా మార్చబడ్డాము, మేము నిర్దోషులము అనేది మీకు ఎలా నిర్ధారించబడుతుంది, ఎలా రుజువు చేయబడుతుంది అని అంటే, మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగినట్లయితేనే మీరు మారు మనసు పొందిన వాళ్ళు అవుతారు.
అలా మారు మనస్సు పొందినట్లయితేనే మీరు ఏమని మీకుగా ఏం రుజువు అవుతుంది? మేము నిర్దోషులముగా ఉన్నామనేటటువంటి విషయం రుజువు అవుతుంది. ఇప్పుడు మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది చూడండి. కంఠస్థం ఎవరికైనా వచ్చండి అది? మార్క్సు వార్త 16:16లో నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అనుంది చూడండి. నమ్మని వానికి శిక్ష విధింపబడును అనుంది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే మనము బాప్తిస్మం పొందాలి అని అంటే ఏం చేయాలి? మొదటగా నమ్మి బాప్తిస్మం పొందాలి, అంతే కదా? నమ్మాలి అంటే ఏమిటి నమ్మాలి మనము చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుదామండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పెను. యేసుక్రీస్తు గురించినటువంటి సిలువ సువార్తను అంతటిని కూడా ఈ 2వ అధ్యాయము మొత్తం కూడా పేతురు గారు ప్రసంగంలో తెలియజేయడం మనం చూస్తాం. అది పెంతెకోస్తు దినాన జరిగినటువంటి ప్రసంగం. అలా ఇశ్రాయేలీలకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణమును, సమాధిని, పునరుత్థానమును గురించి తెలియజేసిన తర్వాత మరలా ఆ ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఏ యేసునైతే సిలువ వేశారో ఆ యేసుక్రీస్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను మనకు నియమించెను. ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసుకోవాలి అని ఆ రోజు ఇశ్రాయేలీలతో అన్నాడు. ఆ విషయం కేవలం ఇశ్రాయేలీలకు మాత్రం కాదు, కానీ మనకు కూడా వర్తిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత, అంటే మా పాపముల కొరకు మమ్మలను పరలోకానికి చేర్చడం కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినంలో లేచాడు అనే విషయాన్ని ప్రకటించినప్పుడు వారందరూ కూడా తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఈ మాటలన్నీ విన్న వాళ్ళు ఏమంటున్నారు? 37లో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అని ఉంది చూడండి. హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏమంటున్నాడు పేతురు గారు? మేమేం చేయాలి? హృదయంలో నొచ్చుకున్నారట. హృదయంలో నొచ్చుకున్నారు అని అంటే వాళ్ళు ఏం పడ్డారు ఇప్పుడు చెప్పండి? ఆ విషయాన్ని, ఆ సువార్తను విన్నటువంటి వీళ్ళు హృదయంలో నొచ్చుకున్నారంటే హృదయంలో దుఃఖపడ్డారు. అయ్యో, ఇలాంటి వ్యక్తిని మేము గుర్తించలేకపోయామా? మా పాపముల కొరకు వచ్చినటువంటి వ్యక్తిని ప్రభువుగా మేము గుర్తించలేకపోయామా? ఆయనను సిలువ వేశామా అనేటటువంటి ఉద్దేశమును వారు ఎప్పుడైతే విన్నారో అది వారి హృదయంలో వారికి నొచ్చుకునే విధంగా, దుఃఖపడే విధంగా, అది గుచ్చే విధంగా మారింది. అప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమని? హృదయంలో నొచ్చుకొని ఏమంటున్నారట? మేమేం చేయాలైతే యేసుక్రీస్తుని మేము రక్షకుడిగా అంగీకరించాలంటే, ఆయనను ప్రభువుగా అంగీకరించాలంటే మేమేం చేయాలి అని అన్నప్పుడు పేతురు గారు అంటున్నారు 38లో, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. బాప్తిస్మం పొందండి. అది ఎలా పొందాలి అని అంటే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి. అంటే మారు మనస్సు పొందకుండా నువ్వు బాప్తిసం పొందడానికి అవకాశము లేదు. ఇప్పుడు మారు మనస్సు అంటే ఏంటి? ఎలా వస్తుంది? మనం చూసాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగు చేస్తుంది? మారు మనస్సు, రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం పొందుకుంటాడు? రక్షించబడును. ఆ రక్షణ ఎలా వస్తుంది అని అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా మారు మనసు వస్తుంది. ఆ మారు మనసు రక్షణార్థమైనటువంటి దుఃఖంగా మారుతుంది అన్నట్టుగా మనం చూసాం. ఇప్పుడు గమనించండి, ఈరోజు మీరందరూ కూడా బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ క్లాసులో మీకు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో ఈరోజు ఇక్కడికి రావటానికి ఒక మెయిన్ కారణం, నీవు నీ హృదయంలో దేవుడు యొక్క ప్రేమను గుర్తించి, నీవు ఎంత పాపివో ఆయన ఎంత గొప్ప ప్రేమను నీ పట్ల చూపించాడో అది నీవు గుర్తించి, నాలాంటి వాడిని దేవుడు క్షమిస్తాడా,
నాలాంటి వారి కొరకు ఆయన మరణించారా అనేటటువంటి ఆయన ప్రేమను గుర్తించి ఆ ప్రేమను తెలుసుకున్న నీవు తట్టుకోలేక నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి నీ హృదయం తేలిక పడే విధమైనటువంటి అనుభవం ఒకవేళ నీకు లేనట్లయితే నువ్వు మారు మనసు పొందినవాడివి కాదు. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో లేకపోతే, నేను పాపిని అని గ్రహించకుండా, అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటయ్యా అంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. అంటే నీ అతిక్రమములు నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలి అంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే, నేను అతిక్రమం చేసిన వాడిని, నేను పాపిని అనేటటువంటి గ్రహింపు నీకు ఉండాలి. అది లేకుండా నువ్వు మారు మనసు పొందేటటువంటి అవకాశము లేదు. మారు మనస్సు పొందకుండా కూడా బాప్తిసం తీసుకోవచ్చు కదా అని అంటే ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్తలో మారు మనస్సు లేకుండా బాప్తిసం తీసుకోవచ్చా అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదామండి. 5 నుంచి చదవచ్చు, కానీ మనం 6 నుంచి చదువుదాం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాని నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఎవరు? యూదయ వారు, యెరూషలేం వారు, వీళ్ళందరూ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చి బాప్తిసాలు పొందుకుంటున్నారట. ఎలా పొందుకుంటున్నారు వారు బాప్తిస్మం అంటే, తమ పాపములను ఒప్పుకొనుచు తర్వాత యోర్దాన్ నదిలో యోహాను గారి చేత బాప్తిస్మము పొందుచుండ్రు. అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, అంటే పరిసయ్యులు సద్దూకైలు అనేటటువంటి వాళ్ళు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అలా వచ్చిన వారిని చూసి రండి బాప్తిసం ఇచ్చిన వాళ్ళు సంఖ్య నాకు కూడా పెరుగుతుంది అని చెప్పి అందరికి ఇచ్చాడా? కొంతమంది ఉంటారు సేవకులు, ఏంటో తెలుసా, నేను 50 మందికి బాప్తిసాలు ఇచ్చా, లేదా నేను 100 మందికి బాప్తిసాలు ఇచ్చా అంటే ఈ లెక్క కోసం బాప్తిసాలు ఇచ్చే సేవకులు కూడా ఉన్నారు. మనది అది కాదు. నీవు బాప్తిసం తీసుకున్నావు అంటే నీకు నీవుగా రుజువు చేయబడాలి. ఏంటని? నేను నిర్దోషిగా దేవుని చేత తీర్చబడి, నీతిమంతుడిగా తీర్చబడి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నేను బాప్తిస్మము పొందాను. తెలిసి తెలియకుండా తీసుకున్నాను అంటే అది చెల్లే బాప్తిస్మము కాదు. నువ్వు తీసుకున్నటువంటి బాప్తిస్మం నీకు క్లారిటీ ఉండాలి. అందుకే చెప్తున్నాడు ఏంటంటే, అనేకులు వచ్చారట పరిసయ్యులలోను సద్దూకైలలోను. వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి, బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని అన్నాడు. చూడండి ఏంటట, బాప్తిస్మం మాకు కావాలి అని చెప్పి వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? మారు మనస్సు పొందినటువంటి వాళ్ళు తీసుకునేది రా బాబు ఇది బాప్తిస్మం అంటే, అడిగినంత మాత్రాన ఇచ్చేటటువంటిది కాదు. మీరు మారు మనస్సు పొందారు అని అంటే మారు మనస్సుకు తగినటువంటి క్రియలు, ఫలము మీరు కలిగి ఉండాలి. మారు మనస్సు కలిగినటువంటి క్రియలు ఏంటి? ఫలం ఏమిటి? బైబిల్ సెలవిస్తుంది గలతీ పత్రిక 5:22లో ఏమని? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండేటటువంటి వాడిగా ఉండాలి. అందుకే జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మరణించినటువంటి క్రీస్తు కొరకే జీవించాలి. పాత జీవితమును మనము విడిచిపెట్టి నూతన జీవితంలోనికి అడుగుపెట్టే వారిగా ఉండాలి. అందుకే వాళ్ళు అంటున్నారు, పాపములను ఒప్పుకొనుచు ఆయన దగ్గరకు వచ్చే బాప్తిస్మము పొందుతున్నారు. పాపములను ఒప్పుకున్నారు, విడిచిపెట్టేశారంటే మరలా వాటి జోలికి వారు వెళ్ళడానికి తీసుకుంటున్నారు? చెప్పండి, లేదు. ఇప్పుడు గమనించండి, మనకు అర్థమైంది ఏంటి అని అంటే, ఓహో నేను పాపినని గ్రహించాలి, తర్వాత ఆ పాపములను ఒప్పుకోవాలి, ఒప్పుకున్నట్లయితే నాకు మారు మనస్సు వస్తుంది, ఆ మారు మనస్సు నాకు రక్షణార్థమైనటువంటిదిగా మారుతుంది, అప్పుడు నేను బాప్తిసం పొందవచ్చు అన్నమాట అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు గమనించండి, పాపములు ఒప్పుకుంటున్నావు కరెక్టే, కానీ ఆ పాపములు ఒప్పుకున్నట్లయితే మరి దేవుడు క్షమిస్తాడా? దేవుడు మన్నిస్తాడా? దేవుడు ఎలా మన్నిస్తాడు, ఎలా క్షమిస్తాడు, నిన్ను నిర్దోషిగా తీరుస్తాడా అని అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటో చూడండి. ఒకసారి యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం.
భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును అని ఉంది చూడండి. తర్వాత వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన ఎలా క్షమిస్తాడు అని అంటే బహుగా క్షమిస్తాడు. వారి వైపు, ఆయన వైపు మనము తిరిగినట్లయితే, భక్తిహీనంగా ఉన్న మనము, పాపులుగా ఉన్న మనము ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన ఏం చేస్తాడట? నీలాంటి వాడిని నేను ఎలా క్షమిస్తాను? ఇంతకాలం ఎంజాయ్ చేసి, ఇంతకాలం పాపం చేసి, నువ్వు ఇప్పుడు వచ్చి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తే నేనెందుకు రా నిన్ను క్షమించాలి? నేనెందుకు నిన్ను నీకెందుకు రక్షణ ఇవ్వాలి, నీకెందుకు పరలోకం ఇవ్వాలని అనేటటువంటి దేవుడు కాదు. మళ్ళీ ఏం చేస్తాడట? క్షమిస్తాడు అని ఉందా? బహుగా క్షమిస్తాడని ఉందా? చూడండి ఏముంది ఆ వచనంలో? బహుగా క్షమిస్తాడు. వారి ఎడల జాలిపడి ఆయన ఏం చేస్తాడట? బహుగా క్షమించే దేవుడు. అంటే మనం ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో ఆయన ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే, నీ ఇంటి వారికి నువ్వు చేసిన పాపములు తెలియజేసినట్లయితే ఇంట్లో నుంచి గెంటేస్తారేమో, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడట? బహుగా క్షమిస్తాడు. అంటే దేవుడు తన తప్పిపోయిన తన బిడ్డలను మరలా తిరిగి వస్తే ఎలా క్షమిస్తాడో, ఎలా చేర్చుకుంటాడో అది చెప్పడానికే తప్పిపోయిన కుమారుడు అనేటటువంటి ఉపమానమును మనము చూస్తాం. ఆ తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానంలో చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి గెంటేశాడా, చేర్చుకున్నాడా చెప్పండి? ఈ లోకంలో తండ్రి అయితే చేర్చుకుంటాడో లేదా డౌట్ పెట్టుకోవచ్చు. ఇంత చేసిపోయాడు, నా ఇంటి మర్యాద అంతా తీసిపోయాడు, పరువు అంతా కూడా లేకుండా చేశాడు, ఇలాంటివన్నీ నేను ఇంట్లో కూడా రాని అంటాడేమో 2-3 రోజులైనా. కానీ ఆ తండ్రి ఏం చేశాడట? ఎప్పుడు వస్తాడా అని చెప్పి ప్రతి దినము కూడా ఆయన చూస్తూ దారి వైపే చూస్తూ ఉన్నాడట. మార్గం మధ్యలోనే ఉండగానే తండ్రే పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకున్నాడట. అప్పటి వరకు పందులతో సహవాసం చేసినవాడు ఎప్పుడు స్నానం చేసాడో తెలియదు. ఆ కంపును ఇవేవి కూడా పట్టించుకోలేదు తండ్రి, అంత ప్రేమ. అందుకే దేవుడు అన్నాడు, ఒకవేళ తండ్రి ప్రేమ మనకు తెలుసు కదా, తండ్రి ప్రేమను మనకు చూపిస్తూ అని అంటున్నాడు. ఏంటో తెలుసా? అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు తండ్రి అంటే. అంత ప్రేమ తండ్రికి ఉంటుంది తన కుమారుల పట్ల. అయితే అలాంటి తండ్రి అయినా నిన్ను మర్చిపోతాడేమో, అలాంటి తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో, కానీ నేను మాత్రం నిన్ను ఎన్నడూ మరవను. ఇప్పుడు తల్లి తండ్రి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన బహుగా క్షమించేటటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. మరొక వచనం కూడా చూద్దామండి. యెషయా గ్రంథం 44లోనే, యెషయా గ్రంథంలో 3-4 వచనాలు చూద్దాం, తర్వాత ముందుకెళ్దాం. 44వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఎవరైనా చదవండి. 44వ అధ్యాయము 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని అన్నాడు. చూడండి, మంచు విడిపోవునట్లుగా. ఇప్పుడు ఈ శీతాకాలంలో ఎండలా వస్తుంటుంది, మంచు మేఘల్లాగా ఉంటుంది, కానీ ఎండలా రాగానే చూస్తూనే మనకు కనిపించకుండా పోతుంది. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడట? మంచు విడిపోయినట్లుగా మన పాపములు ఏం చేస్తాడు? ఆయన తుడిచివేస్తాడు. మంచు విడిపోయినట్లుగా తుడిచివేస్తాడు. మరి ఇంకా ఏం చేస్తాడు? యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అంటే బహుగా క్షమిస్తాడని ఆయన తుడిచివేస్తాడు. తుడిచివేసేయడం అని అంటే అర్థం ఏంటో తెలుసా? పెన్సిల్తో రాశారనుకోండి, తుడిచేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడు తుడిచేస్తారు? పెన్సిల్తో రాసిన క్యాండిడేట్ ఎప్పుడు తుడిచేస్తాడు చెప్పండి? మరలా దేన్నైతే తుడిచేశాడో మరలా కరెక్ట్గా దాంట్లోనే దిద్దడానికి తుడిచేస్తాడా, లేకపోతే అది రాంగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నీట్గా రాయాలని తుడిచేస్తాడా? రాంగ్ వచ్చింది కాబట్టి ఈసారి నీట్గా రాయాలి, నీట్గా బొమ్మ వేయాలనే కదా తుడిస్తాడు. ఇప్పుడు దేవుడు మనల్ని మన పాపం నుండి తుడిచివేస్తాడు అని అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు నువ్వు రాంగ్లో ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు, దాన్ని తుడిచివేసి ఇప్పుడు నీకు సరైనటువంటి విధానంలో, సరైన మార్గంలో నేను నీకు నడిపిస్తాను అని అంటున్నాడు. తర్వాత యెషయా గ్రంథం 38:17 వచనం చూద్దాం. అమ్మా, మిక్కుటమైన నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమను గోతి నుండి విడిపించితివి.
నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసి ఉన్నావు అని అంటున్నాడు. చూడండి, ఆయన వీపు వెనకాల మన పాపములన్నిటిని కూడా ఏం చేశాడట? పారవేశాడు. అంటే మన పాపములను మరలా ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకము చేసుకోడు. వెనక్కి పడేశాడంటే ఇక ఎప్పుడు కూడా ఆయనకు కనిపించే విధంగా ఆయన పెట్టుకోడు అని అర్థం. అంటే మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మన పాపములను అన్నిటినీ కూడా అమూల్యమైన తన రక్తము చేత కడిగి శుద్ధి చేస్తాడు అని మనం యోహాను పత్రికలో చూస్తాం. అంటే దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. దేవుడు మన పాపములను తుడిచివేసేవాడిగా ఉన్నాడు. దేవుడు మన పాపములను జ్ఞాపకం పెట్టుకోవడానికి తన 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 గ్రంథంలో లిఖించకుండా వాటిని వెనక్కి పడేసేటటువంటి వారిగా మనకు కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, మీకా గ్రంథంలో ఈ మాట మనము చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. దోషములను అణిచివేసి ఆ పాపములన్నింటినీ కూడా ఏం చేస్తాడట? సముద్ర అగాధంలో అని ఉంటుంది చూడండి. అక్కడ ఏముంది బదరు? సముద్రపు అగాధములో పడవేతు, దోషములను అణచివేసి అని ఉంది. అంటే గమనించండి, ఒక సంచిలో బట్టలు పెట్టారనుకోండి, ఎక్కువైపోతే ఏం చేస్తాం? వచ్చేస్తాం చూడ, అణిచేస్తాం. అంటే మన పాపములు ఏ స్థాయిలో ఉన్నాయి మన గురించి మనం ఆలోచన చేస్తే మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పాపములు నీకంటే చాలా ఎక్కువగా అయిపోయాయి, వాటిని అణిస్తే కానీ అది సంచిలో పట్టేటట్టుగా లేదు. ఇలాంటి పాపములన్నింటినీ ఆయన అణచివేసి నీ శరీర కోరికలను కావచ్చు, శరీర ఆశలను కావచ్చు, వీటన్నిటినీ అణిచివేసి ఏం చేస్తాడట? సముద్రపు అగాధములో సముద్రంలో పడేస్తాడు కాదు, సముద్రపు అగాధములో పడవేస్తాను అని అంటున్నాడు. చూడండి, అది దేవుని ప్రేమ. ఇప్పుడు గమనించండి, బాప్తిస్మము అనేటటువంటి కార్యక్రమానికి మనం వచ్చాం కాబట్టి అసలు బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే అది తెలుగు పదం కాదు, గ్రీకులో నుంచి వచ్చినటువంటి ఒక పదం. గ్రీక్లో దాన్ని బ్యాప్టిజో అని అన్నారు, ఇంగ్లీష్లో దాన్ని బాప్టిజం అని అన్నారు. ఇప్పుడు తెలుగులో మనము బాప్తిస్మము అని అంటున్నాం. ఓకే, దానికి అర్థం ఏంటి అని అంటే పాతి పెట్టుట లేదా ముంచుట అని అర్థం. ఓకే, ఇప్పుడు బాప్తిస్మము మనం ఏం చేయడానికి తీసుకుంటున్నాము అని అంటే మన పాపములను పాతి పెట్టడం కొరకే తీసుకుంటున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి. వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, అసలు నేను నిత్యజీవం పొందుకోవాలంటే, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అసలు ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్నను ఎవరిని అడగాలో ఆయననే అడిగాడు, ఎవరి దగ్గరికి రావాలో ఆయన దగ్గరికి వచ్చాడు, ఏ ప్రశ్న వేయాలో అదే ప్రశ్ననే వేశాడు. తనకు అవసరమైంది ప్రశ్న వేశాడు, తనకు అవసరమైన తీర్చగలిగినటువంటి వ్యక్తి దగ్గరనే ఆ ప్రశ్న వేశాడు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం రండి. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాం. 2వ వచనంలో ఆయన వస్తాడు, మొదటి వచనంలో అది కూడా చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా నికోదేము అనేటటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక పరిసయ్యుడు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్న మాటను ఒకసారి ఆలోచించండి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేటటువంటి ఆశ కలిగి ఉండి దేవుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటి? ఒకడు కొత్తగా జన్మించితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి అవకాశము లేదు. తప్ప అని ఉందా లేదా మాట? చూడండి,
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని ఉంది చూడండి. అనగా జన్మించితేనే కానీ, అంటే జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదా అని అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశము లేదు. అంటే జన్మించితేనే, కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించగలేము అని అంటే, ఇప్పుడు మనుషులందరికీ కూడా కావాల్సింది ఏంటి చెప్పండి? తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా క్రొత్తగా జన్మించాలి. తిమోతి పత్రికలో మనం చూస్తాం, ఒకసారి చూద్దాం. నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగనంటే ఆయన మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెయ్యలేడు. అంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మరలా బ్రతుకుతాం. ఆయనతో చనిపోవడం జరగాలి, అప్పుడు ఆయనతో బ్రతికిన వారిగా మనము మారే అవకాశం ఉంది. ఆయనతో చనిపోయినట్లయితేనే చనిపోయిన వాడే మరలా తిరిగి కొత్తగా జన్మిస్తాడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది మరలా తిరిగి బ్రతికేటటువంటి అవకాశము లేదు. ఎలా బ్రతుకుతుంది? క్రొత్తగా బ్రతుకుతుంది, గింజగా రాదు. ఇప్పుడు ఎలా వస్తుంది? ఒక చిన్న మొక్కగా బయటకు వస్తుంది. భూమిని చీల్చుకొని చక్కగా చిన్న మొక్కగా బయటికి రావడానికి కారణం ఏంటంటే, అది గింజగా ఏమైపోయింది? చనిపోయింది. ఇప్పుడు దేవుడు మనల్ని పుట్టించినప్పుడు, ఈ శారీరకంగా తల్లిదండ్రులకు పుట్టినప్పుడు, తర్వాత మనం చేసినటువంటి పాపములను బట్టి పాపులుగా ముద్రించబడిన తర్వాత, ఈ పాపపు జీవితాన్ని మనము చంపి ఏం చేయాలి ఇప్పుడు? అంటే పాప క్షమాపణ పొందుకుంటాం కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖంలో జరిగేది ఏంటంటే, మన పాపములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెడతాం చూసారా? ఆ విడిచిపెట్టే దానినే పాప క్షమాపణ పొందుకున్నాం అంటాం. దాన్నే చంపడం, మన పాపములన్నిటినీ చంపి వదిలిపెట్టడం. ఇప్పుడు వదిలిపెట్టిన ఈ పాపపు స్వభావాలను, పాపపు శరీరాన్ని, లేదా పాపంతో కూడినటువంటి లక్షణాలన్నిటినీ కూడా ఏం చేయాలి? చచ్చిపోయిన వాడిని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సమాధి చేయాలి. ఎవరిని సమాధి చేయాలి? కొన ప్రాణంతో ఉన్న పూర్తిగా అయిపోయిన పూర్తిగా చచ్చిపోయినటువంటి వాడిని సమాధి చేయాలి. ఇప్పుడు నువ్వు పాపపు విషయంలో పూర్తిగా చచ్చిపోయాను అనేటటువంటి క్లారిటీ నీకు ఉండాలి. అందుకే ఈ బైబిల్ క్లాస్. ఓకే, అంటే పాపం విషయంలో నేను పూర్తి క్లారిటీగా ఉన్నాను, లేదంటే ఆ సినిమా తొందరగా వచ్చింటే బాగుండేది, అది చూసిన తర్వాత తీసుకుంటే బాగుండేది, త్వరలోనే ఏంటి నీకున్నటువంటి కోరిక ఏదైతే దేవునికి ఇష్టం లేని ఉంటుందో దాన్ని అది చేసిన తర్వాత ఈ బైబిల్ క్లాసు లేదా ఈ బాప్టిసాలు అప్పుడు పెట్టింటే బాగుండేది కదా, అమ్మగారు కొంచెం ముందు పెట్టేశారు, తీసుకుందామా వద్దా అనే అనుమానంతో వచ్చినట్లయితే ఒకసారి గమనించండి. నీవు పాపం విషయంలో పూర్తిగా మరణించినటువంటి వాడివి కాదు. పాపం విషయంలో పూర్తిగా మరణించకుండా నువ్వు సమాధి చేసావని అంటే బతికున్నోడిని సమాధి చేసావని అర్థం. బతికున్నోడిని ఎవరైనా సమాధి చేస్తారు చెప్పండి? ఎవరు చేయలేరు. ఒకవేళ చేసినోడిది తప్పు అవుతుంది, అంతే కదా. కాబట్టి మన క్లారిటీ రావాలంటే ఏంటంటే, నేను పూర్తిగా నా పాపం విషయంలో ఏమైపోయాను? మరణించాను. పాత జీవితాన్ని ఏం చేశాను? పూర్తిగా చంపేశాను. వీటన్నిటిని తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు సమాధి చేయాలి. సమాధి చేస్తేనే మనము నూతన జన్మను పొందుకుంటాం. దాన్నే మనం ఇందాక చూసాం, బాప్తిస్మం అంటేనే పాతి పెట్టడం అని, ముంచడం అనే అర్థంను మనం చూసాం. బైబిల్ కూడా సేమ్ అదే చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? రోమపత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 4వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగునే మనము నూతన జీవము పొందిన వారమై, కొత్తగా జన్మించాలి అని అన్నాడు చూసారు అక్కడ. సేమ్ అదే, నూతన జీవం అంటే కొత్తగా జన్మించను. నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మం వలన మనం ఏం చేయబోతున్నామట? ఆయనతో కూడా మరణంలో పాలు పొందబోతున్నాం. ఆయన మరణించాడు. దేనికోసం మరణించాడు? మన పాపములన్నింటినీ ఆయన మీద మోపాం కదా. అంటే ఆయన మన పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి మన పాప భారాన్ని అంతటినీ ఆయన భరించాడు. అలా భరించి మోసుకొని వెళ్ళినటువంటి ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు
మరణించాడు. పాపమును మోసుకొని వెళ్ళినటువంటి ఆయన మరణించి సమాధిని జయించి మూడవ దినమున ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మరణించినప్పుడు ఈ మానవ శరీరంతో మరణించాడు. లేచినప్పుడేమో ఆయన ఏ శరీరంతో లేచాడు చెప్పండి? అక్షయ శరీరం అన్నారు, దాన్ని మహిమ శరీరం అన్నారు. మనిషిగా వచ్చినటువంటి ఆయన ఇప్పుడు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమైపోయాడు? ఇప్పుడు మహిమ శరీరముగా, మహిమ కలిగినటువంటి దేవుడిగా అయ్యాడు. ఇప్పుడు గమనించండి, మనం ఈ లోకంలో ఒక మనిషిగా పుట్టినప్పుడు ఈ పాపపు జీవితాన్ని అంతటినీ కూడా మనం పాతి పెడుతున్నప్పుడు ఒక మనిషి చేసినటువంటి పాపములన్నిటినీ పాతి పెడుతున్నాం. ఓకే, బాప్తిస్మంలో ముంచిన తర్వాత గంటసేపు అక్కడే పెడతామా చెప్పండి మిమ్మల్ని? తొందరనే లేపేస్తాం కదా, లేకపోతే శాశ్వతంగా అక్కడే అయిపోతాం. అంటే లేపుతున్నామని అంటే అర్థం ఏంటి? ఆయనతో కూడా మనం ఏం చేయబోతున్నాము? లేస్తున్నాం. అంటే ఆయన మరణించాడు, తిరిగి ఆయన కూడా ఏమయ్యాడు? లేచాడు. అలా లేచినటువంటి దానికి గుర్తుగా మనం కూడా తిరిగి మరలా నూతన జీవాన్ని పొందుకున్నామనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ తిరిగి లేచినటువంటి ఈ సూచన ఏదైతే ఉందో అది మనకు దేనిని కలుగు చేస్తుంది అంటే మనకు ఒక నమ్మకాన్ని, ఒక నిరీక్షణను కలుగు చేస్తుంది. అదేంటయ్యా అంటే ఈ శరీర దేహం మరణించినా సరే ఇప్పుడు నేను నూతన జీవితం పొందుకోవడానికి లేచినట్టుగానే ప్రభు వచ్చినప్పుడు మరలా నేను ఈ సమాధిలో నుంచి ఏం చేయబోతున్నాను? లేవబోతున్నాను. ఆయన మరలా నన్ను అక్షయమైన వానిగా, మహిమ కలిగినటువంటి వాడిగా తిరిగి లేపబోతున్నాడు. కారణం, ప్రథమ ఫలముగా క్రీస్తు ముందుగా మన కొరకు మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయన వచ్చినప్పుడు తనవారు బ్రతికింపబడుదురు అని అన్నాడు. తనవారు ఎవరిప్పుడు? ఆయన నామంలో ఎవరైతే బాప్తిసం పొందారో, ఆయనను ఎవరైతే విశ్వసించారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారందరూ కూడా తనవారిగా ఆయన మార్చుకున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటంటే అంటే మనము బాప్తిస్మం వలన ఆయన మరణములో కూడా ఏం చేయబడుతున్నామట? పాతి పెట్టబడుచున్నాము అని ఉంది చూడండి. పాతి పెట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను నిజంగా నా మనసుకు తృప్తిపరచగలిగి, నేను రుజువు చేయబడి, నా మనసుకు నేను అంగీకరించబడి, నేను ఆ రోజు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి దేవుడిచ్చే కనికరంను పొందుకున్నాను అనేటటువంటి నిశ్చేతన కలిగిన తర్వాతనే బాప్తిసం నేను తీసుకున్నాను. ఒకవేళ నేను వెళ్ళిన రోజే తీసుకున్నట్లయితే ఇది కలిగేదో లేదో తెలియదు. కానీ ఆ రోజు ఒక నెల గ్యాప్ వచ్చేసరికి ఆ నెలలో జరిగినటువంటి విషయం ఏంటంటే అది ఆ రోజే జరిగింది, నెలలో కూడా కాదు. అందుకే అప్పుడు తర్వాత ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఓహో ప్రభువా, ఒక నెల రోజులు నాకు ఎందుకు గ్యాప్ ఇచ్చావంటే ఇందుకేనేమో అని చెప్పి అనుకున్నాను. అంటే మనం కావాల్సింది ఏంటంటే మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది మనకు ఉండాలి. అది బాప్తిసం తీసుకున్నటువంటి రోజుగా, పశ్చాత్తాపడినటువంటి దినముగా మనకు ఉన్నట్లయితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే మనం బాప్తిస్మము పొందుతూ ఉంటామో గమనించండి, దేవుడు మనకిచ్చేటటువంటి బహుమానం ఒకటి ఉంది. అది చూసి మనము ముందుకెళ్దాం, చూద్దాం రండి. అది చూసి మనం మీకు కొన్ని నిమిషాలు సమయాన్ని ఇస్తాను, అప్పుడు మీరు చేయాల్సింది కూడా నేను చెప్తాను. ఓకే, 2వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 38వ వచనం చూద్దాం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. అప్పుడు మీరు ఏం పొందుకుంటారంటున్నాడు? పరిశుద్ధాత్మ అనే వరాలు కాదు, పరిశుద్ధాత్మ అనే వరాలు కాదు, పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం. సింగులరా ప్లూరల్? అది అంటే పరిశుద్ధాత్మ అనే వరం వేరు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరాలు వేరు. బైబిల్లో మనకి 2 విషయాల్లో క్లారిటీ ఉండాలి. పరిశుద్ధాత్మ అనే వరం వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. పరిశుద్ధాత్మ వరము అని అంటే అర్థం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు వరముగా ఉండడం. అంటే దేవుడు మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనకు బహుమానంగా దేన్ని ఇస్తున్నాడు అని అంటే, ఇదిగో నువ్వు నూతన జీవితాన్ని పొందుకున్నావు కదా, అందుకని నీకు ఒక బహుమానాన్ని ఇస్తున్నాను. ఏంటి ఆ నూతన బహుమానము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని నీకు బహుమానంగా ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు బహుమానంగా ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను తన రాజ్యమునకు తీసుకుని వెళ్ళటానికి ఈ భూమి మీద బతికున్నంతకాలం నిన్నేం చేస్తాడు? సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేరు కదా, ఆయన వాక్యం ఉంది. ఆ వాక్యమును మనం చదివి ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి, పాపములను ఒప్పుకోవటానికి, వీటన్నిటిని కూడా నడిపించడానికి మనకి ఎవరు తోడుగా ఉంటారట? పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మీ దేహము మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమని మీరు ఎరుగరా.
అంటే మన హృదయంలో ఉండవలసింది పరిశుద్ధాత్మ దేవుడు. అది దేవుడు మనకు బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక వరముగా ఇచ్చాడు. వరము అని అంటే అర్థం ఏంటి చెప్పండి? గిఫ్టే కదా. గిఫ్ట్ కొనుక్కుంటే వస్తుందా, ఫ్రీగా ఇస్తారా? గిఫ్ట్ అండి, ఫ్రీ కదా. దేవుడు మనకిచ్చిన ఫ్రీ. చాలామంది అంటారు, ప్రభా పరిశుద్ధాత్మ దేవ నాకు రావాలి 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 రావాలి. అడిగితే కాదు, ఆయన ప్రేమతో ఇచ్చేది గిఫ్ట్. ఓకే, అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు దేవుడు వరముగా ఇచ్చాడు. సాధారణంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడిన మాట ఏంటయ్యా అంటే, ఆయన సంచకరువుగా మనకిచ్చారట. దేవుడు ఎలాగిచ్చాడు? సంచకరువు. సంచకరువు అంటే మరి ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ అడ్వాన్స్ ఇస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు ఏదో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, 30 లక్షలు పెట్టి ఇల్లు కొనాలనుకుంటున్నాం. ఇప్పుడు స్టార్టింగ్లో మనకేం వాడు ఇల్లు రాసివ్వడు. మనం ఎంతో కొంత వాడికి ఏం చేయాలి? ఇచ్చేయాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. అంటే సంచకారం ఇవ్వాలి అంటారు దాన్ని. మా ఏరియాలో అయితే సంచకారం అంటారు. దేవుడు అదే పదాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఒకసారి చూద్దాం రండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఓకే, 21, 22 చూద్దాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. తర్వాత ఆయన మనకు ముద్ర వేసి, అంటే దేవుడు మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మన హృదయములలో ఏంటట? మనకు ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో బాప్తిసం తీసుకోబోతున్నావు అంటే, దేవుని రాజ్యం ఎలాగైనా చేరాలి, పరలోకం కొరకు మనం బాప్తిసం తీసుకుంటున్నాం. ఇప్పుడు దేవుని రాజ్యం చేరడానికి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మనకు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ఏమిటి అడ్వాన్స్ అంటే, నీవు ఏ మాత్రము అధైర్యపడవలసిన అవసరం లేదు, ఏ మాత్రం నువ్వు అనుమానం కలిగి ఉండవలసినటువంటి అవసరము లేదు. పరలోకం ఇస్తాడా ఇవ్వడా అనేటటువంటి అనుమానాలు, డౌట్లు ఏమొద్దు. ఎందుకంటే ఇదిగో నేను నా కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మని నీకు అడ్వాన్స్గా ఇస్తున్నాను. ఇక అంతకంటే గొప్పది దేవుడు దగ్గర ఉన్నదేం లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని ఆల్రెడీ బహుమానంగా ఇచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. వెళ్ళిపోతూ ఆయన అన్నాడు, నేను వెళ్ళిన ఎడల మీకు మంచిది. ఎందుకని? నేను వెళ్ళినట్లయితే ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారినేమో మన పాప క్షమాపణ, మనం క్షమించబడటానికి, మనకు రక్షణ రావటానికి కారణమైతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణేమో ఆ రక్షణను కొనసాగించటానికి, రక్షణను కాపాడుకోవటానికి, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి, మనకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో ఉంచడానికి దేవుడు ఇచ్చాడు. ఇక ఆయన దగ్గర అంతకంటే బెస్ట్ ఇవ్వగలిగింది ఏంటి? లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుని రాజ్యం, అంటే నా రాజ్యాన్ని, పరలోకాన్ని ఇస్తానన్నాను. ఆ వాగ్దానాన్ని నమ్మి నువ్వు నా దగ్గరకు బాప్తిసం తీసుకోవడానికి వచ్చావు. అయితే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు ఇస్తున్నాను. ఇంతకంటే ఇక నా దగ్గర బహుమానం ఇంకా పెద్దది లేదు. ఇప్పుడు ఇది నమ్మైనా నువ్వు పరలోకాన్ని చేరతాననేటువంటి అనుమానం, చేరతానో లేదో అనేటటువంటి అనుమానం ఉండడానికి వీలు లేదు. అంత గొప్పగా దేవుడు మనకు ధైర్యం ఇవ్వడానికి, మనల్ని విశ్వాసంలో ముందు కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అడ్వాన్స్గా ఇచ్చాడు. ఒకవేళ మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఈ మాట చూడండి, ఏమని ఉంటుందో. సంచకరువు అనేటటువంటి మాటకి ఏమని ఉంటుందో. ఇదే మాటను మనం ఎఫెసీ పత్రిక 5:5 కూడా మనం చూస్తాం. అలాగే 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 14వ వచనంలో కూడా మనము చూస్తాం. ఒకసారి 1వ అధ్యాయం అన్నాను కదా, అక్కడ నుంచి చూసి 5కి వెళ్దాం. 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని చూడండి. ఈ ఆత్మ దేవుడు మనకేమున్నాడట? సంచకరువుగా ఉన్నాడు, అడ్వాన్స్గా ఉన్నాడు. మనల్ని విలువ పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొనుక్కుంటే, దేవుడేమో పరలోకానికి అర్హులుగా చేయడానికి అడ్వాన్స్గా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూద్దాం. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీ అన్నట్టున్నాను కదా ఇందాక. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన
తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అని చూడండి. ఆత్మదేవుణ్ణి మనకు సంచకరువుగా ఉన్నాడు. అదే మాటనే మనం అపోస్తల కార్యముల గ్రంథం 2:38 మనం చూస్తున్నాం. ఏమిటట? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినట్లయితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం వరముగా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ వరాల గురించి మనం ఇప్పుడు మాట్లాడటం లేదు. పరిశుద్ధాత్మ వరాలు దేవుడు సంఘములో కొంతమందికి ఇచ్చేటటువంటిది. అది ఇప్పుడు మనం దాని గురించినటువంటి విషయం మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ బాప్తిస్మం విషయంలో మొదటగా నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, నేను పాపిని అనేటటువంటి ఉద్దేశంలో, పాపిని అనేటటువంటి గ్రహింపు నీవు కలిగి ఉండాలి. రెండవదిగా, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ పాపములన్నిటినీ ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఆ ఒప్పుకోలులో నీ హృదయ దుఃఖంలో నుంచి ఒప్పుకోవాలి. ప్రభు క్షమించిన ఆయన, ఇది కాదు ప్రార్థన చేస్తున్నావు బ్రదర్ అంటే చేస్తున్నాను. ఏం చేస్తున్నావు అని అంటే, అన్నం ఇచ్చావు తండ్రి స్తోత్రం నాయన. మధ్యాహ్నం కూడా అన్నం ఈ ప్రభు, రాత్రి కూడా అన్నం ఇచ్చావు ప్రభు స్తోత్రం నాయన. ఉదయాన్నే లేచి రాత్రి అంతా కాపాడవు తండ్రి స్తోత్రం ప్రభు. ఇది కాదు ప్రార్థన, అలాంటిది కాదు ఒప్పుకోలు. పాపపు ఒప్పుకోలు అంటే ఎలా ఉండాలి అంటే, మనం చూస్తాం అపోస్తల కార్యముల గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? క్రైస్తవులందరినీ హింసించాడు. అలా హింసించినటువంటి ఆయన మార్పు చెందిన తర్వాత ఏం చేశాడో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథంలో 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఇది చదివి మనము ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మీకు సమయం ఇస్తాను. 14వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును ఆ నీతిమంతుణ్ణి చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. బాప్తిస్మము ఏం చేస్తుంది అని అంటే, మన పాపములను కడిగి వేస్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అనగా బాప్తిసం ఏం చేస్తుంది? మనకు రక్షణను తీసుకొస్తుంది. బాప్తిసం పొందినట్లయితే పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకుంటారు. అంటే బాప్తిసం పొందుకున్నట్లయితే మీకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి? మొదటిగా పాపములు కడిగి వేయబడతాయి. రెండవదిగా ఇందాక మనము చూసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వరముగా పొందుకుంటాం. అదేవిధంగా నమ్మి బాప్తిసం పొందడం వల్ల బాప్తిసం మనకి ఏం తీసుకొస్తుంది? రక్షణ అనేటటువంటి ఓడలోనికి మనం వస్తాం. అంటే బాప్తిస్మము ద్వారా ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇంకా మనము రక్షించబడ్డాం అనడానికి లేదు. రక్షణలోనికి వచ్చాం. దేంట్లోకి వచ్చాం? ఇప్పుడు ఈ నోవహ గారు ఉన్నారు చూసారా, ఆయన ఓడలోకి వచ్చాడు. ఓడని ఎప్పుడు దిగాలి? ఇప్పుడు నీళ్ళన్నీ కూడా ఆరిపోయిన తర్వాత అప్పుడు ఓడలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు పరలోక ప్రయాణంలోనికి అడుగు పెట్టడానికి మనము బాప్తిసం ద్వారా వస్తున్నాం. పరలోక ప్రయాణంలోనికి అడుగుపెట్టిన మనము 2 రోజులకే మరలా ఓడ దిగిపోతే ఏముంటుంది చెప్పండి? మునిగిపోయే ప్రమాదము ఉంది. అంటే రక్షణ ఓడలోనికి వచ్చిన మనం, రక్షణలోనికి వచ్చినటువంటి మనము ఎంతకాలము ఆ రక్షణను కాపాడుకోవాలంటే మనం బతికున్నంతకాలం ఆ రక్షణలో కొనసాగుతూనే ఉండాలి. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. అంటే రక్షించబడతాడు అని ఉంది కదా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే బాప్తిసం పొందితే రక్షించబడినట్లేనా అని అంటే రక్షించబడినట్లే, కానీ పూర్తిగా నువ్వు పరిపూర్ణమైనటువంటి రక్షించబడినటువంటి వాడివి కాదు. రక్షణలోనికి వచ్చావు. మరి ఎప్పుడు రక్షించబడతావు? మత్తయి సువార్త 24లో అంటే రక్షణలో కొన్ని మెట్లు ఉన్నాయన్నమాట. రక్షణలో కొన్ని మెట్లుంటే ఆ మెట్లలో ఒకటి నువ్వు బాప్తిసం పొందినట్లయితే రక్షణలోనికి వస్తావు. మరి పూర్తిగా మనం ఎప్పుడు రక్షించబడతాము? 24వ అధ్యాయం 13వ వచనం, 24:13 చూడండి. మత్తయి సువార్త, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అంటే అంతం వరకు సహించని వాడు కాకుండా ఇంకెవడు రక్షించబడే అవకాశము లేదు. అంటే ఈరోజు మనం బాప్తిసం పొందుకున్నాము అని అంటే మనము అంతం వరకు మనం ఏం కావాలి? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానించినా, ఎవడైనా కొట్టినా ఏం చేయాలి?
సహించాలి. సహించుకుంటూ బాప్తిసం తీసుకుపోయి ఉండుంటే నీ సంగతి చెప్పేవాడిరా, ఇది కాదు. అంటే మనము అలా కాకుండా సహింపు కలిగి ఉండాలి. ఆ సహించినట్లయితేనే మనం ఏం పొందుకుంటామట? రక్షించబడినటువంటి వారిగా ఉంటాం. అదే మార్కు సువార్తలో ఉంటుంది, యేసు ప్రభువని తన నోటితో ఒప్పుకొని ఆయన హృదయంలో విశ్వసించిన ఎడల వాడు రక్షింపబడును అనుంది. అంటే యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, అప్పుడు నీకు రక్షణ వస్తుందా అంటే రక్షణ వస్తుంది. అదొక మెట్టు. అది ప్రారంభమైతే, బాప్తిసం తీసుకోవడం రెండో మెట్టు అయితే, మూడవది ఏంటి? అంతం వరకు మనము సహించాలి. ఓడ ఆగేంత వరకు కూడా ఏం చేయాలి? దాంట్లోనే ఉండాలి. ఆయన అంతవరకు ఉన్నాడు కదా. ఎవరు? నోహు గారు. ఓడ ఆగిపోయి ఆ అరారాతు పర్వతాలపైన ఆగిపోయేంత వరకు ఓడలోనే ఉన్నాడు. మధ్యలో ఇక్కడ ఉండలేకపోతున్నాను ప్రభా, చాలా ఇరుగ్గా ఉంది, వీటికన్నిటికీ మేత పెట్టలేకపోతున్నాను అని చెప్పి మధ్యలోనే దిగిపోయాడా? చెప్పండి. లేదు. అంటే మనం బాప్తిసం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకోవడానికి వచ్చాం. అవి మన పాపములను తుడిచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఒప్పుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత మన పాపములను కడుగుకొని నిమిత్తమై మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి బాప్తిస్మము ద్వారా నూతన జన్మ అనేటటువంటి అనుభవాన్ని మనము పొందుకోబోతున్నాం. ఇప్పుడు నూతన జన్మ అనే అనుభవాన్ని పొందుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే, రక్షణార్థమైనటువంటి దుఃఖము లేదా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీకు రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును గనుక, ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖమును నీవు పొందుకున్నటువంటి అనుభవం నీకు లేకపోతే నీవు బాప్తిసం తీసుకోవడానికి అర్హుడవు కాదు. అంటే దైవ చిత్తానుసారంగా ఏం చేయాలి? మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడినటువంటి అనుభవం, నీ పాపములన్నింటినీ ఒప్పుకొని దేవుని ప్రేమను గుర్తించి, ప్రభువా ఇలాంటి ఘోరమైన పాపిని నీవు తుడిచివేస్తావా? ఇలాంటి ఘోరమైన పాపిని నువ్వు బహుగా క్షమిస్తావా? ఇన్ని పాపాలు చేసినటువంటి నన్ను, నా పాపములన్నింటినీ వీపి వెనకాల వేసుకుంటావా? ఇలాంటి నీచమైనటువంటి పనులు చేసిన నా పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో పడవేస్తావా? అంటే నన్ను ఎప్పుడూ కూడా నువ్వు పాపిగా చూడవా? అంత ప్రేమ నా ప్రభువా నీది అని చెప్పి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకేమొస్తుంది చెప్పండి? మనం ఎంత పాపులమో అది మనం గ్రహించినట్లయితే మనకు తప్పనిసరిగా దుఃఖము వస్తుంది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? ఏడుస్తూ వచ్చాడు, కన్నీళ్లతో వచ్చాడు. ఏమర్థమైంది? ఇంత గొప్ప తండ్రిన నేను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. గమనించండి, మన జీవితంలో, మనిషి జీవితంలో అతి ఘోరమైనటువంటి తప్పిదం ఏంటంటే, మనిషి దేవునికి దూరం కావడమే తన జీవితంలో ప్రారంభపు పాపం. ఆదాము గారు అలాగే హవ్వ, వీళ్ళిద్దరూ కూడా చేసిన పాపం ఏమిటి చెప్పండి? పండు తినడం అని అంటాం, కానీ అంతకంటే ముందు ఉన్నది ఏంటంటే, పాపానికి డెఫినేషన్ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుని మాటను వ్యతిరేకించి పండు తిన్నారు, అది సంగతి. ఏంటి? దేవుని మాటను మీరి పండు తిన్నారు. తినొద్దు అన్న పండును తిన్నారు అని అంటే దేవుని మాటను ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు చెప్పండి, మీరారు, ఆజ్ఞను మీరారు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మీరలేదు బ్రదర్ అమ్మ? మనం దేవుని ఆజ్ఞని ఎప్పుడు మీరలేదా చెప్పండి? వాళ్ళు పండు తింటేనే ఏదేం తోటలో నుంచి గెంటేస్తే, మనం చేసిన వాటిని దేవుని దగ్గరకు ఒప్పుకుంటే మనల్ని ఏదేం తోటలో కాదు, భూమి మీదే కాదు, అసలు మనకు అడ్రస్ లేకుండా చేయాలి. కానీ అలాంటి పరిస్థితిలో, అంత నీచమైన స్థితిలో ఉన్న మనలను గురించి దేవుడు అంటున్నాడు, 2 చేతులు చాచి నా వైపు తిరిగినట్లయితే మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? బహుగా క్షమిస్తాను. మీరు తిరగడమే ఆలస్యం నాయన, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటున్నాడు. చూడండి, ఆయన ప్రేమ నీకు అర్థమైనట్లయితే నీవెంత పాపివో నీకు అర్థం కావాలి. నువ్వెంత పాపివో నీకు అర్థమైతే ఆయన ఈ ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. అది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని, మీరు ఎంతమంది ఉన్నారో దూరంగా కూర్చొని వ్యక్తిగతంగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ప్రార్థనలో గడపండి. ఇప్పటి వరకు దీని తర్వాత వాళ్ళందరూ ఎవరెవరైతే ఆపేసేయండి. ఎవరెవరైతే ఓకే నాకు క్లారిటీ వచ్చింది, నేను నిర్దోషిని, నా వరకు నాకు రుజువు చేయబడింది, నా మనస్సాక్షి నాకు అంగీకరిస్తుంది, నేను ఖచ్చితంగా నేను పశ్చాత్తాపడగలిగాను, దేవుడు నన్ను క్షమించాడనేటటువంటి నిశ్చయత నాకు వచ్చింది అనే
మనసు అనే మనస్సాక్షి నీకు చెప్పినట్లయితే నువ్వు వచ్చినట్లయితే బాప్తీసం తీసుకోవడానికి అర్హుడు. ఓకే, ప్రార్థన చేస్తాను. తర్వాత మీరు ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ప్రార్థనలో గడపండి. ప్రార్థనలో మీరు ఇంకా ఒప్పుకొనటువంటి పాపాలు కానీ, ఇంకా పశ్చాత్తాపడినటువంటి విషయాలు కానీ, ఇంకా నాకు అక్కడక్కడ కొంచెం డౌట్ ఉంది బ్రదర్ మీరు చెప్పిన తర్వాత, ఇంకా ఆ విషయంలో నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోలేదు, ఇంకా కొంచెం నన్ను పాపంలో పట్టి పీడిస్తున్నాయి, ఆ విషయంలో నేను కొంచెం దేవునికి దూరంగా ఉన్నా అనేటివి ఏవైనా ఉన్నట్లయితే వాటి విషయంలో విడిచిపెట్టగలిగేటటువంటి అవకాశం నీకుంది, సమయం ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా నిన్ను నీవు ఖాళీ చేసుకొని, నా సిలువను ఎత్తుకుని వాడు ఏం చేయమన్నాడు? నిన్ను నీవు తనను తాను ఉపేక్షించుకోవాలి. అంటే నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి. ఎప్పుడైతే ఖాళీ అవుతుందో ఆ ఖాళీ అయితేనే గిన్నె ఏమవుతుంది? నింపబడుతుంది. అది జ్ఞాపకం పెట్టుకుని. ఏంటి? నిండుగా ఉన్న ఆ గిన్నెలో మరలా ఏమి నింపలేము. పూర్తిగా ఖాళీ, నువ్వు ఎంత ఖాళీ చేయబడతావో అంతగా ఏమవుతావు? నింపబడతావు. ఇప్పుడు నీలో ఇంకా కొంచెం ఎక్కడో మూలన ఉన్నవి ఏమైనా ఉన్నట్లయితే ఆ పాపములన్నిటినీ ఖాళీ చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విడిచిపెట్టి ఒక ఖాళీ గిన్నెగా, ఖాళీ పాత్రగా వచ్చి, ప్రభువా ఇదిగో పనికిరాని ఖాళీ పాత్రను నన్ను నింపి నీ కొరకు నన్ను వాడుకో అనేటటువంటి ప్రార్థన చేసి రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పనిసరిగా అంగీకరిస్తాడు. ఆయనే చెప్పాడు కదా, ఏమని? నేను బహుగా క్షమిస్తాను నా వైపు తిరిగినట్లయితే, మీ పాపలను తుడిచివేస్తానన్నాడు. మనము నమ్మదగిన వారం కాదు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన తప్పనిసరిగా మనల్ని చేర్చుకుంటాడు. మీరు ఏమాత్రం అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. నాలాంటి వాడిని బ్రదర్ అని అంటే, నీలాంటి వాడిని కాదు, నీలాంటి వారికంటే ఘోరమైనటువంటి వారిని ఆయన ప్రభువు క్షమించి తన కొరకు మార్చుకోవడం మాత్రమే కాదు, తన కొరకు ఉపయోగించుకున్నాడు. అందుకే మనం ఇందాక చూసాం పౌలు గారిని. ఆయన అన్నాడు, నేను పాపులలో ప్రధానుడను అని అన్నాడు. స్త్రీలను లేదు, పురుషులను లేదు, చిన్నపిల్లలను లేదు, ఎవరిని పడితే వాళ్ళని, గర్భిణీ స్త్రీలను కూడా ఈడ్చుకుని వెళ్ళినటువంటి వాడు. అలాంటి దుర్మార్గుణ్ణే దేవుడు క్షమించి తన కుమారుడిగా చేర్చుకొని ఏం చేశాడు? తన సేవను ప్రకటించేటటువంటి ఒక సేవకుడిగా మార్చాడు. ఎంత పాపినైనా ప్రేమించి క్షమించగలిగినటువంటి దేవుడు వారు పశ్చాత్తాపడి వారి పాపములను విడిచిపెట్టినట్లయితే అవకాశం ఉంది కదా, ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుందాం. ప్రార్థన చేద్దామండి. తలలో వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, నీ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయానుకూలంగా మాకు అవసరమైనంత మేరలో మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. మొదటిగా మా జీవితంలో ప్రభువా ప్రాముఖ్యమైనటువంటి రోజు ఏదైనా ఉంది అని అంటే అది ఈ రోజే అనే చెప్పగలిగేటటువంటి స్థితిలోనికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రభువా బాప్తీసం తీసుకోవడానికి వచ్చినటువంటి సహోదరులు మార్చబడాలి. నువ్వు ఎంతగా ప్రేమించేవాడివో చెప్పాను, ఎంతగా క్షమించేవాడివో చెప్పాను, ఎంతగా నీవు మా కొరకు ఎదురు చూస్తున్నావో తెలియజేశాను. నాయన, బాప్తిస్మం పొందుకోవడం ద్వారా మాకొచ్చే ఉపయోగాలు, నాయన మేము కలిగి ఉండే లాభాలని ఏంటో చెప్పాను. అన్ని అవకాశాలు ప్రభువం వారి ముందు ఉంచాం నీ వాక్యము ద్వారా. నేను వాటిని స్వీకరించగలిగే ఒకే ఒక్క పని వారు చేయగలిగినట్లయితే ఎంత ధన్యులు నాయన. ఈరోజు నాయన సహోదరులు నీ మాటలు విని, నీ వాక్యాన్ని విని తమ జీవితాలను నీకు అర్పించి అంకితం చేసి, ప్రభువా నా పాపములలో ఇంకా నాకు తెలియకుండా ఏ లోపమునైనా కలిగి ఉన్నట్లయితే, ఏ పాపమునైనా నేను ఇంకా కలిగి ఉండి నాయనా నా రక్షణను అనుమానించేటటువంటి స్థితిలో నేను ఉన్నట్లయితే ప్రభువా, నా రక్షణను ప్రభువా, నా మారు మనస్సును ప్రభువా కన్ఫర్మ్ చేసుకునేటటువంటి లోతైన పశ్చాత్తాపము తండ్రి నాకు దయచేయి నాయన అని ఎందరైతే ప్రభు ప్రార్థన చేస్తున్నారో వారిని దర్శించు నాయన. నువ్వు ప్రేమ గొప్పది. మేము నీచమైన స్థితిలో ఉన్న వాళ్ళము, పాపము చేసినటువంటి వాళ్ళం, నీచమైన బ్రతుకును బ్రతికి నీకు శత్రువులుగా వ్యతిరేకంగా బ్రతికినటువంటి వాళ్ళము. మాలాంటి వారిని ప్రభు, మా ఫ్రెండ్సే అంగీకరించరు మేము చేసిన తప్పులను తెలియజేస్తే, మా తల్లిదండ్రులే అంగీకరించరు నాయన, మా తోబుట్టువులే వారి దగ్గర కూడా రానివ్వరు. కానీ ఎంత పాపం చేసినా, ఎన్ని నీచమైన కార్యాలు చేసినా ప్రభు నీ దగ్గరకు వచ్చి, ప్రభు ఇలాంటి జీవితం వద్దు నాయన, ఈ జీవితానికి ముగింపు పలకాలనుకుంటున్నాం, ఈ జీవితం నాకు చాలు, నీవిచ్చేటటువంటి నూతన జీవితం కావాలి, నీవిచ్చే పరిశుద్ధమైన జీవితం కావాలి,
నీవిచ్చేటటువంటి ఆ శాశ్వత జీవమును పొందగలిగేటటువంటి జీవితం మాకు కావాలి అని నాయన ఎందరైతే సహోదరి సహోదరులు అడుగుతున్నారో వారిని దర్శించండి. వారిని ప్రభువా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన మీ గాయపడిన హస్తం చేత ముట్టి నీ రక్తమును ప్రోక్షించి నాయన ప్రతి పాపపు డాగులను తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు నాయన తప్పుడు జీవితాన్ని జీవించాం, తప్పుడు రాతలు కలిగి ఉన్నాం. మా జీవితాన్ని మేము రాసుకున్నట్లయితే అంతా కూడా పాపమే నాయన, అంతా కూడా ప్రభువా వ్యతిరేకతే ఉంది నీ దృష్టిలో. కానీ ఇక మీదట మా జీవితంలో ఒక నూతన పేజీ ఈ రోజు నుంచి మొదలు కావాలి ప్రభువా. కనికరించి సహాయం చేయండి. ఆ పేజీలో ప్రభువా నీ జీవ గ్రంథములో లిఖించబడగలిగేటటువంటి కార్యాలు మా జీవితం ద్వారా జరగాలి తండ్రి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా నీ భక్తుల ద్వారా తెలియజేసినట్లుగా అనేక మంది ప్రభువా తమ జీవితాలను అంకితం చేసి మనసులను మార్చుకొని పశ్చాత్తాపడి నీ సన్నిధికి వచ్చి ఒప్పుకున్నప్పుడు వారిని ప్రభువా నువ్వు అంగీకరించావు. అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో ప్రభువా ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి ఇలాంటి ప్రేమ కలిగినటువంటి ప్రభువున నేను హింసించింది అని తనను తాను ప్రభువా దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రార్థించినప్పుడు నీ సేవకుని పంపించావు అననీయను, ఇంకెందుకు తడువు చేస్తున్నావు? ప్రార్థన చేసావు కదా, పశ్చాత్తాపడ్డావు కదా, మారు మనసు పొందుకున్నావు కదా, నీ పాపములను కడుగు వేయబడు నిమిత్తము బాప్తిస్మం పొందు అన్నట్లుగా ఈరోజు ప్రభువా ఈ సహోదరి సహోదరులు వారు పశ్చాత్తాపడుతున్నారు, మారు మనసు పొందుకుంటున్నారు. నాయన వారును మీరు అంగీకరించారు అని నిశ్చయితలోనికి ప్రభువా వారు వస్తున్నారు. నాయన వారి హృదయాలను దర్శించండి, వారికి రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయండి. వారి దుఃఖము ప్రభువా లోకానుసారమైన దుఃఖముగా కాక లోకంలో చేసిన పాపములను బట్టి అయ్యో నా మనసుని నేను అపవిత్రం చేసుకున్నానే, దేవుని దృష్టిలో నేను వ్యతిరేకంగా శత్రుగా మారిపోయాననేటటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగించండి. అదే కదా మా జీవితంలో మాకు మారు మనసును దయచేస్తుంది. మారు మనసు పొందిన వారే బాప్తిసం పొందాలి కనుక ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరూ కూడా నాయన నాకు మారు మనసు లేకుండానే బాప్తిసం పొందాననేటటువంటి అనుమానము లేకుండా వారి మారు మనస్సు వారికి నమ్మకం పుట్టించే విధంగా ఉండి బాప్తిసం కార్యక్రమంలో ముందుకు వెళ్ళటానికి అట్టి నిశ్చయతను ప్రభువా మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కృపను మీ కనికరమును దయచేయండి. మేము కూడా ఏదో ఆనాటి పరిచయుల వలె సద్దుకైల వలె మేము బాప్తిసం తీసుకోవాలనేటటువంటి ముందుకొచ్చే వారిగా అజ్ఞానులుగా దేవుని ఉగ్రతను తప్పించుకోవాలనే నరకాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో కాదు, కానీ నాయన నీ కొరకు జీవించాలని, నీతో జీవించాలని, నీతో కలిసి ఉండాలని, మా మీద మీరు చూపించినటువంటి ప్రేమను మేము పరలోకంలో అనుభవించాలని నాయన బాప్తిసం కొరకు మేము ముందుకు రావడానికి కృప చూపించు అని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కన్నీళ్లను మీరు చూడండి తండ్రి. వారి పశ్చాత్తాపాన్ని ప్రభు మీరు అంగీకరించండి. ఎందరైతే నాయన వారు కలిగి ఉన్నటువంటి దోషములను ఒప్పుకుంటున్నారు, ఈరోజు నేను తీసుకుంటున్నటువంటి బాప్తిస్మము నా స్వార్థం కొరకు కాదు, ఏదో వివాహం కొరకు లేదా కాలేజీలో సీటు కొరకు, మా బంధువులు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, మా ఇంటి వాళ్ళు బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను తీసుకోవడం లేదు. పాప క్షమాపణ నిమిత్తమే నేను తీసుకుంటున్నాను. మారు మనస్సు కలిగి నేను తీసుకుంటున్నాను. ఎవరి కోసమో కాదు, నా కోసము మరణించి నా పాపముల కొరకు గాయపరచబడినటువంటి నా కొరకు సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు చిందించిన ఆ ప్రభువు కొరకు నేను తీసుకుంటున్నాను. నాయన నీ రక్తముతో ప్రభు పాపపు బంధాన్ని తొలగించుకొని అపవాది చేతిలో నుంచి నీ చేతుల్లోనికి మార్చబడిగే కృపను ఆయన మెండుగా మాకు దయచేయండి. ఇలాంటి పశ్చాత్తాప ప్రార్థనను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా రక్షణను, మా మారు మనస్సును నిశ్చయితపరుచుకుంటున్నాం. కనికరించి మమ్మల్ని అంగీకరించండి తండ్రి, మమ్మల్ని అంగీకరించండి ప్రభువా, మమ్మల్ని అంగీకరించండి దేవా, మమ్మల్ని అంగీకరించండి ప్రభు అని ఎందరైతే నాయన నీ బిడ్డలు కనికరించి ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారో, నీ కనికరమును కోరుకుంటున్నారో, వారి హృదయంలో పశ్చాత్తాపడుతున్నారో ఆయన వారిని దర్శించండి. ఎందుకంటే నువ్వు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడవు కనుక, ప్రతి వారి హృదయమును మీరు ఎరిగిన దేవుడవు కనుక నాయన ప్రతి ఒక్కరి యొక్క మనసులను అంగీకరించి వారు పడుతున్న పశ్చాత్తాపము సరైనదో కాదో మాకు తెలియదు, కానీ నీకు సమస్తమును తెలుసు కనుక
నేను మీరు కనికరించి జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమనే వారి జీవితంలో జరిగించండి. మీ చిత్తానుసారంగానే వారు దుఃఖంతో వారి పాపములను ఒప్పుకొని మా కన్నీళ్లను చూసి ప్రభువా ముఖము తిప్పుకునే దేవుడు కాదు, మా పశ్చాత్తాపాన్ని చూసి నాయన మా దగ్గరకు రాకుండా దూరంగా ఉండే దేవుడు కాదు, మా దగ్గరకు వచ్చే దేవుడు, మా భుజము తట్టే దేవుడు. నేనున్నాను, భయపడకుము, ఇక మీదట నేను నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను. నీ కొరకు నా ప్రియ కుమారుణ్ణే అర్పించినటువంటి నేను ఎందుకని నిన్ను కాదనుకుంటాను, ఎందుకని నిన్ను వద్దనుకుంటాను? నా వైపు తిరిగినట్లయితే నేను నీ దగ్గరకు వచ్చేవాడిని. దినమెల్లా 2 చేతులు చాచి ఇంతకాలం నీ కొరకు ఎదురు చూశాను, ఇన్ని సంవత్సరాలు నీ కొరకు ఎదురు చూశాను. ఎప్పుడు నా వైపు వస్తావా, ఎప్పుడు నా దగ్గరకు వస్తావా, ఎప్పుడు నన్ను హత్తుకుంటావని ఇంతకాలం నేను ఎదురు చూశాను. ఇంతకాలం పట్టిందా తల్లి నా దగ్గరికి రావటానికి? ఇంతకాలం పట్టిందా నాన్న నా దగ్గరికి రావటానికి అని దేవుడు నిన్ను అడుగుతూ అంటుండగా, ప్రభువా ఇప్పటికైనా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నీ కౌగిల్లో చేర్చబడే అవకాశమును ప్రభువా మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన అని ప్రార్థన చేస్తావా? ఆయన నీ కొరకు ఎదురు చూసి ఈరోజు నువ్వు ఆయన దగ్గరకు రావడం చూసి ఆయన ఎంతగా ఆనందిస్తున్నాడు, ఎంతగా సంతోషిస్తున్నాడు. ఎందుకొరకే కదా నాకు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నేను సిలువకు అప్పగించింది. ఎందుకోసమే కదా ఆయన తన రక్తమంతటిని దారపోసింది. ఎందుకోసమే కదా ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడినప్పటికీ, ఆయన శరీరము చీల్చబడుతున్నప్పటికీ, గడ్డము పెరికివేయబడుతున్నప్పటికీ ఈ శ్రమలు వద్దు అని మధ్యలోనే ఆయన పారిపోలేదు. నీ కోసం భరించాడు, నిన్ను క్షమించడం కోసం, నిన్ను శుద్ధి చేయడం కోసం, నిన్ను పవిత్రపరచడం కోసం, నిన్ను రక్షించడం కోసం, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం. అలాంటి ఆయన ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మీరిచ్చినటువంటి నెమ్మదిని బట్టి వందనాలు, మా హృదయంలో మీరు కలుగు చేసినటువంటి సమాధానమును బట్టి వందనాలు, మా పశ్చాత్తాపాన్ని అంగీకరించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా వరకు మాకు నిశ్చయత వచ్చింది. మేము నాయన నీ కుమారులుగా మీరు మమ్మల్ని అంగీకరించారనే విశ్వాసం మాకుంది. ఆ విశ్వాసముతో, అదే ధైర్యముతో నేను బాప్తీస కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. నాయన అంతం వరకు నాయన మాకు తోడుగా ఉండండి. రక్షణలో నుంచి తొలగిపోకుండా నీ రాజ్యము చేరేంత వరకు మీరే మమ్మల్ని నడిపించమని ఆయన సహోదరుల పక్షముగా ప్రార్థన చేశాం. ప్రార్థనలు ఏకీభవించిన వారందరినీ నాయన మీరు అంగీకరించి నిత్య రాజ్యానికి వారసులుగా ముద్రించి ఆత్మ అనే సంచకరువును మా కొరకు ఉచితంగా మీరు పంపించినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పశ్చాత్తాప ప్రార్థనను, ఈ కృతజ్ఞత ప్రార్థనలను, ఈ మనవులను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కన్నీళ్లతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.